The worst nightmare that I have even till now, the baby stopped growing. 37 ఏళ్ల సమీరా షరీఫ్ ఎన్నో సీరియల్లో నటించి బుల్లితెర ఆడియన్స్ కి దగ్గరైంది. ఆ మధ్య అదిరింది షోకి యాంకర్ గా కూడా చేసింది. సమీరా 2019 లో సీనియర్ ఆర్టిస్ట్ సనా గారి కొడుకు అన్వర్ ని పెళ్లి చేసుకుంది. సమీరా అన్వర్ కలిసి తమిళ్లో హీరో హీరోయిన్స్ గా చాలా సీరియల్స్ లో యాక్ట్ చేశారు. అలా సీరియల్స్ లో యాక్ట్ చేసేటప్పుడు ఇద్దరి అభిప్రాయాలు వైబ్ కుదరడంతో వీరి పరిచయం కాస్త పెళ్లి దాకా వెళ్ళింది. వాళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా 2021 లో ఒక బాబు కూడా పుట్టాడు. కొడుకు పుట్టాక సమీరా సీరియల్స్ అండ్ షోస్ కి దూరంగా ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు తన లైఫ్ స్టైల్ ఫ్యామిలీ మూమెంట్స్ ని యూట్యూబ్ లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. యాక్చువల్ గా సమీరా 2023 లో మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఆ గుడ్ న్యూస్ ని ఫాలోవర్స్ తో కూడా పంచుకుంది. అయితే ఏమో తెలియదు కానీ రీసెంట్ గా ఎమోషనల్ అవుతూ బేబీని తీసేయాల్సి వచ్చింది అని వీడియోలో చెప్పింది. సమీరా షరీఫ్ వీడియోలో మాట్లాడుతూ 2023 నవంబర్ లో నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాం. రెగ్యులర్ గా టెస్టులకి కూడా వెళ్ళాము. బేబీ బాగానే ఉంది అని చెప్పారు డాక్టర్లు. మా అబ్బాయి కూడా కడుపులో ఉండే బేబీతో మాట్లాడేవాడు. డైలీ గుడ్ మార్నింగ్స్ చెప్పే వెళ్ళాము బేబీకి మేమిద్దరం. కానీ 12th వీక్ లో ఒక షాకింగ్ న్యూస్ విన్నాను. ఎప్పట్లాగే టెస్ట్ కి వెళ్ళాను నేను. ఎన్టీ స్కాన్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బిడ్డ గ్రోత్ ఆగిపోయి చాలా రోజులైంది. డాక్టర్స్ బేబీ గుండె కొట్టుకోవట్లేదు అని చెప్పారు. దాంతో నా ప్రాణం పోయినట్టు అనిపించింది. ప్రాణం లేని బిడ్డను ఆల్మోస్ట్ 4 వారాల పాటు కడుపులో మోసాను. దాంతో చాలా ఏడ్చాను. మా ఫ్యామిలీ కూడా చాలా బాధపడింది. కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డను తీసేశారు. దోస్ ఆర్ మోస్ట్ పెయిన్ఫుల్ డేస్ అంటూ ఎమోషనల్ అయింది. దాంతో వీడియో చూసిన నెటిజన్స్ స్టే స్ట్రాంగ్ సమీరా గారు, ఇలాంటి సిచ్యువేషన్ ఏ ప్రెగ్నెంట్ లేడీకి కూడా రాకూడదు అంటూ కమెంట్స్ పెడుతున్నారు.